ఈ నెల 21వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2 రోజుల పాటు సభలు జరుగుతాయని టీడీపీ వర్గాల వెల్లడి. రేపే వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో సమీక్ష. కాసేపట్లో మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ. విజయవాడలోని అధికారిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లు. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాలు నివృత్తి చేయాల్సి ఉందన్న మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం. రైతు రుణమాఫీ, ఉద్యోగుల సమస్యలపై చర్చించే అవకాశం. టెట్, నాన్ టెట్ ఉపాధ్యాయుల మధ్య హైకోర్టులో వివాదం. తుది తీర్పు వచ్చే వరకు టీచర్ల ప్రమోషన్లకు బ్రేక్. విద్యుత్ సమస్యల నుంచి ఉప్పల్ స్టేడియానికి విముక్తి. పెండింగ్లో ఉన్న 1,64,00,000 కరెంటు బిల్లులను చెల్లించిన హెచ్సీఏ. బైక్ రేసర్లకు చెక్ పెడుతున్న సైబరాబాద్ పోలీసులు. ఎక్కడికక్కడ స్పెషల్ డ్రైవ్స్, వాహనాలు సీజ్. విదేశాల్లో ఉద్యోగం పేరుతో హైదరాబాద్లో భారీ మోసం. బోర్డు తిప్పేయడంతో బాధితుల ఆందోళన. అనకాపల్లిలో వైభవంగా మోదకొండమ్మ జాతర. భారీ ఎత్తున అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. తిరుమలలో భక్తుల రద్దీ. కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపలకు క్యూ లైన్. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం. తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న కూరగాయల ధరలు. నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో సామాన్యుల ఇక్కట్లు. ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే అవకాశం. తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. సూర్యాపేటలో అరుదైన తెల్లపాము కలకలం. 3 గంటల పాటు శ్రమించి పట్టుకున్న స్నేక్ క్యాచర్. నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ. రేపు జమ్మూ కశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటన. శ్రీనగర్లో యువ సమ్మేళనానికి హాజరు కానున్న పీఎం. కాసేపట్లో నలంద యూనివర్సిటీ ప్రారంభోత్సవం. భారత విద్యా వ్యవస్థలో ప్రత్యేకమైన రోజంటూ ప్రధాని మోదీ ట్వీట్. నేడు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ. ఇవాళ్టితో ముగిసిన జ్యుడిషియల్ కస్టడీ. రాహుల్ గాంధీ వాయనాడ్ ఎంపీ పదవి రాజీనామాకు ఆమోదం. గెజెట్ విడుదల చేసిన లోక్సభ సెక్రటరియట్. బీహార్లో బక్రా నదిపై కూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదని గడ్కరీ వివరణ. కశ్మీర్లోని పూంచ్లో భద్రతా దళాల విస్తృత సోదాలు. ఇటీవల ఉగ్రదాడుల నేపథ్యంలో ముమ్మర తనిఖీలు. దేశ రాజధాని న్యూఢిల్లీలో కొనసాగుతున్న నీటి సంక్షోభం. ఢిల్లీ ప్రభుత్వంపై హస్తిన పౌరుల ఆగ్రహం. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్. వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ సీఎం బన్సీలాల్ కోడలు కిరణ్ చౌదరి రాజీనామా. పూర్వాంచల్ సహకార బ్యాంక్ లైసెన్స్ రద్దు. తగినంత మూలధనం లేకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం. భారతదేశపు అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో కోహ్లీ టాప్. 2023లో బ్రాండ్ వాల్యూ 1,901 కోట్లకు చేరిందన్న నివేదిక. నేటి నుంచే వరల్డ్ కప్లో సూపర్ 8 మ్యాచ్లు ప్రారంభం. సౌత్ ఆఫ్రికాతో తలపడనున్న అమెరికా.